నేను విశ్వాసిని అనండి, నేను దేవుని కనబడుతున్నాను అనండి, నీతిగా కనబడుతున్నాను. 3 మాటలు. ఇదే హెబ్రీ పత్రిక. ఈ 3 మొక్కలు చెప్పిన వాళ్ళు హెబ్రీ పత్రిక చదవట్లేదు అని అర్థం. హెబ్రీ పత్రిక అంతే ఇదే. నేను విశ్వాసిని, 4వ అధ్యాయంలో విశ్వాసులమైన మనము అనే ఫ్రేజ్ తీసుకోండి. సెకండ్ వన్, నేను దేవుని కనపడుతున్నాను 9:24. నెంబర్ 3 ఏ క్రమం ఏంది? 7:1 మెల్కీసెదెకు అంటే నీతికి రాజు, అంటే నేను నీతిగా కనబడుతున్నా. యాజకుడు ఏం పట్టుకొని వెళ్ళాడు? ఎవరి రక్తం? తన స్వరక్తం. ఆ రక్తం హేబేలు కంటే శ్రేష్టంగా పలుకుతుంది. 12:24 ఎవరి కొరకు? మన కొరకు. మన కొరకు శ్రేష్టమైన పలుకేంటి? ఈ రక్తం వల్ల వారు నీతిమంతులు. రోమా 5:9. ఈ 3 మొక్కలు చెప్పిన వాళ్ళు హెబ్రీ పత్రిక విరోధులు. ఈ 3 మొక్కలు ఎవరు చెప్పట్లేదో దోస్ ఆర్ ఎగెనెస్ట్ టు ద లెటర్ రిటర్న్ టు ది హెబ్రూస్. హెబ్రీలకు రాసిన పత్రికకు వీరు విరోధులు. ఈ 3 మొక్కలు చెప్పకపోతే, నెంబర్ 1 నేను విశ్వాసిని, నెంబర్ 2 నేను దేవుని కనపడుతున్నాను, నెంబర్ 3 నేను దేవునికి నీతిగా కనబడుతున్నాను. నేను దేవునికి నీతిగా కనబడుతున్నాను అనే దాన్ని ఈ హెబ్రీ పత్రికలో కల్మషము తోచని మనస్సాక్షి అన్నాడు. ఆ పదం ఎక్కడుందో వెతుక్కునే వాళ్ళు హెబ్రీ పత్రికకి విరోధులు. మరి హెబ్రీ పత్రిక నీకేం తెలుసు? విశ్వాస వీరులే తెలుసా?